అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. కొన్ని కారణాల వల్ల ఫ్రీక్వెంట్గా వీడియోలు చేయలేకపోతున్నా. అండ్ ఇంక నుంచి కంటిన్యూటీ ఉంటుంది, ఎయిదర్ మై రివ్యూస్లో అయినా కానీ పవన్ రా టాక్స్లో కానీ. ఈ వీడియోలో మనం 3 అంశాలు సుత్తు లేకుండా, ల్యాగ్ లేకుండా, స్మూత్గా, క్రిస్ప్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, హిట్ ఫ్రాంచైజీలో ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు లాగా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఫస్ట్ డ్రాఫ్ట్. ఈ డ్రాఫ్ట్లో 7 మందిని ఇప్పటికీ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం. ఇప్పుడు వరకు అంత ఇమాజినేషన్, చీకట్లో రాయడమే. బట్ బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు. 7 అప్రోచ్ అయ్యారు. వాళ్ళ పేర్లు ఏంటి, అందులో ఎంతమంది రావడానికి, కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉందో కూడా మాట్లాడుకుందాం. కన్ఫర్మేషన్ వేరు, అప్రోచ్ వేరు. నెక్స్ట్, ఈ కామన్ మ్యాన్ పంచాయతీ రూల్స్ రెగ్యులేషన్స్ లెవెల్ 1 to లెవెల్ 5 అగ్రిమెంట్లు ఉన్నాయి కదా. నేను కావాలని వీడియో చేయలేదు. ఎందుకు వీడియో చేయలేదు కూడా చాలా స్వీట్గా, క్రిస్ప్గా చెప్పేస్తా. అండ్ ఆ పంచాయతీ గురించి కూడా మాట్లాడతా, నోరు తిరగట్లేదు. నెక్స్ట్, ఈ కేసు ఏమైందిరా లాలా, అసలు కోర్టు కేసు ఏమైంది, పిఎస్ అన్నావు, వీడియోలు ఎందుకు డిలీట్ చేసావు, డబ్బులు కమ్ముడు పడిపోయావా, భయపడిపోయావా, పారిపోయావా, పరారైపోయావా, ఒబ్బో బోల్డ్ వస్తున్నాయి. దీని గురించి కూడా మాట్లాడతా లాస్ట్లో. ఇది ఈ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు, బట్ పవన్ రా టాక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. బట్ నేను హై లెవెల్లో చెప్పేస్తుంది కూడా, అది మనం లాస్ట్లో కవర్ చేద్దాం. సో ఫస్ట్, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్టులో ఫస్ట్ డ్రాఫ్ట్ 7 మందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇందులో సోషల్ మీడియా, భయంకరమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అలాగే సీరియల్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, అలాగే సింగర్స్ కూడా ఉన్నారు. సింగులర్ వాళ్ళు కూడా ఉన్నారు. 1 by 1 మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ పర్సన్ లాస్ట్ సీజనే రావాల్సింది, మిస్ అయ్యారు. ఎందుకంటే ఆయనకు అప్పుడు ఆ టైంలో ఒక సీరియల్ ఉండేది. ఇప్పుడు ఆ సీరియల్ కూడా అయిపోయింది. ఈయన 95% రావడానికి ఛాన్స్ ఉంది. అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. బట్ ఈ పర్సన్ రావడానికి హై ఛాన్స్ ఉంది. ఈయన పేరు శివకుమార్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. శివకుమార్, ప్రియాంక జైన్ ఫియాన్సీ. సో చాలా సీరియల్స్లో లీడ్ యాక్టర్ కింద చేశారు. మన కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్ సీజన్ 2లో కూడా చేశారు. సో ఈయన రావడానికి హై ఛాన్స్ ఉంది. ఈయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఈయన చూడడానికి మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నాడు, కానీ ఈజ్ ఎ వెరీ అగ్రెసివ్ పర్సన్. కరెక్ట్ మెటీరియల్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 9. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బిగ్ బాస్కి అయితే పండగే. సరైన పర్సన్. ఎందుకంటే ఈయన నేను మీతోనే డ్యాన్స్ షోలో చూశాను, ఉంది ఉంది. సో ఈ పర్సన్ అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. సెకండ్, ఇమాన్యుయల్. ఈయన మీరు 99.99% ఫిక్స్ అయిపోండి. అప్రోచ్ అయినా సరే కూడా ఈయన ఆల్మోస్ట్ వచ్చేస్తాడు. ఈయన అగ్రిమెంట్ మీద సైన్ కూడా పెట్టేస్తాడు. కమీడియన్ సెక్షన్ కేటగిరీ నుంచి ఈయన వస్తాడు. వెరీ వర్త్ క్యాండిడేట్. బట్ చూద్దాం, మన వాళ్ళు కమీడియన్లు అంత ఎంకరేజ్మెంట్ చేయరు, కానీ బట్ చాలా వర్త్ ఉన్న క్యాండిడేట్. ఈయన కూడా రావడానికి హై ఛాన్స్ ఉంది. అప్రోచ్ కూడా అవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్, ఇది హైలైట్ పేరు. ఇది నేను ఆల్రెడీ చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ముందు వీడియో కాకుండా దాని ముందు వీడియో. బిగ్ బాస్ టీము తెలుగు ట్రావెలర్స్ వాళ్ళని టచ్ చేయొచ్చు అని, ఐదర్ రవి తెలుగు ట్రావెలర్ ఆర్ బయ్యా సన్నీ యాదవ్ అన్నా కదా. బయ్యా సన్నీ యాదవ్ అని టచ్ చేశారు. మామూలుగా టచ్ చేయడం కాదు. ఆయన వస్తే బిగ్ బాస్కి ఎంత హెల్ప్ అవుతుందో, అట్ ద సేమ్ టైం బయ్యా సన్నీ యాదవ్ కూడా అంతే హెల్ప్ అవుతుంది. ఇది నా సిన్సియర్ సజెషన్. ఒకవేళ ఆ వీడియో ఈయన చూస్తే, ఎందుకు అంటే వీడియో చూస్తాను గుర్తొచ్చింది. సో వీడియోస్ రికమెండేషన్స్ వెళ్ళట్లేదు. మనం చాలా రోజులు అయిపోయి పవన్ రా టాక్స్ మీద పడి దీన్ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల రికమెండేషన్స్ వెళ్ళట్లేదు. సో లైక్ చేసి చూసారనుకోండి, ఎక్కువ మందికి రీచ్ వెళ్తారు. సో దయచేసి లైక్ చేసి చూడండి, మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ చేయండి. సో బయ్యా సన్నీ యాదవ్కి ఆఫ్ లైట్ చాలా నెగిటివిటీ వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ, మొన్న జరిగిన కేసు విషయంలో కానీ చాలా వచ్చింది. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం, గోల్డెన్ ఆపర్చునిటీ ఆయన ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆయన బిగ్ బాస్కి వచ్చి ఆయన కానీ హీరో అయ్యాడు అనుకోండి, అది ఆయన కెరీర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. బిగ్ బాస్ కూడా చాలా మంచి మైలేజ్ వస్తుంది. అండ్ బిగ్ బాస్ తెలివిగా ఈయనతో పాటు ఇంకో కాంట్రవర్షియల్ క్యాండిడేట్ని కావాలనే పిక్ చేశారనిపించింది. ఆ క్యాండిడేట్ గురించి కూడా మాట్లాడదాం, అన్వేషణ ఈ తాలూకా. బట్ బయ్యా సన్నీ యాదవ్ని అప్రోచ్ అవ్వడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ మూవ్ బై బిగ్ బాస్ మేనేజ్మెంట్. బట్ బయ్యా సన్నీ యాదవ్ ఈ ఆపర్చునిటీని తీసుకుంటాడా లేదా అనేది ఆయన చేతిలో ఉంటుంది. బట్ అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. అది. నెక్స్ట్, సింగర్ సాకేత్. ఈయన కూడా లాస్ట్ టైం రావాల్సింది, డ్యూ టు సమ్ అన్నోన్ రీజన్స్ హీ కుడెంట్ మేక్ ఇట్. బట్ ఈసారి 95% రావడానికి ఛాన్స్ ఉంది అండర్ సింగర్ కేటగిరీ. ఈయన కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈయన కూడా మొన్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో ఉన్నాడు. నెక్స్ట్, కాంట్రవర్షియల్ క్యాండిడేట్, వన్ మోర్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్, అలేఖ్య చిట్టి పిక్కిల్స్లో చిన్న చెల్లి రమ్య. ఈమె అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈమె 99% వస్తారేమో, ఎందుకంటే కావాలి కాబట్టి ఈమెకు కూడా ఒక ఫేస్ వాల్యూ పెరగడానికి మంచి ఆపర్చునిటీ బిగ్ బాస్ కాబట్టి వస్తారు. బజ్ ఉంది, ఆమె గారు మంచిగా ఆడితే లాంగ్ రన్ ఉంటుంది. బిగ్ బాస్ వాళ్ళు ఎంత తెలివిగా ఏమైనా తీసుకున్నారంటే చూడండి, ఈమె ఎవరు చెల్లి ఇన్ ద సెన్స్ అన్వేషణ చెల్లి అన్నప్పుడు ఇప్పుడు కాంట్రవర్సీ కూడా అయింది.
అన్వేష్కి బిఎస్వైకి అస్సలు పడదు మామూలు ప్రేమ లవ్ అండ్ అఫెక్షన్లో లేవు వాళ్ళిద్దరి మధ్యలో. సో భయ్యా సన్నీ యాదవ్ వర్సెస్ ఆ రమ్య పికిల్స్ రమ్యని తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ వస్తే ఆ కాన్ఫరంటేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళు రమ్య వర్సెస్ బిఎస్వై అవుతుందా, రమ్య అండ్ బిఎస్వై అవుతుంది, ఏమవుతుందో కూడా జనాల్లో ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ మూవ్. రమ్య రావడానికి హై ఛాన్స్ ఉంది, బిఎస్వై కూడా వస్తే మామూలుగా ఉంటుంది, వీళ్ళకి గొడవలు అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే అన్వేష్ తాలూకు కాబట్టి. మీకు అర్థమవుతుంది కదా, అలా వెళ్ళారు బిగ్ బాస్. వెరీ ఇంట్రెస్టింగ్ మూవ్. వీళ్ళిద్దరూ రావాలనే కోరుకుంటున్నాను. ఈమె రావడానికి హై ఛాన్స్ ఉంది, అది బిఎస్వై చేతిలోనే ఉంది. సో 5th క్యాండిడేట్ రమ్య. 6th దెబ్జా అని, ఈమె కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో కూడా ఉన్నారు. ఒక టాక్ నడుస్తుంది, ఓన్లీ తెలుగు వాళ్ళని తీసుకుంటారని చెప్పి. అలా ఏం లేదు, తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటారు. ఈమెకు అంత తెలుగు రాదు, బట్ ఈమెకు ఫ్యాన్ బేస్ గట్టిగా ఉంది. ఈమెను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈమె కానీ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే ఇంకా తెలుగు లేదు, తమిళ కన్నడ లేదు, ఈమెను తీసుకుంటారు దెబ్జాని. 7th క్యాండిడేట్ రితు చౌదరి. ఈమె డ్యూ టు సమ్ అన్నోన్ రీజన్స్ రాలేకపోయారు. ఈమె ఫ్రెండ్ విష్ణుప్రియ గారు వచ్చారు. ఈసారి ఈమెను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈమె కూడా 95% రావడానికి హై ఛాన్స్ ఉంది, రితు చౌదరి గారు. వెరీ ఇంట్రెస్టింగ్ మూవ్, చాలా హెల్ప్ అవుతుంది షోకి కూడా. సో ఈ లేడుగురిని అప్రోచ్ అవ్వడం జరిగింది. యాజ్ ఆఫ్ నో దిస్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. అది నెక్స్ట్ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళు ఇంకా అప్రోచ్ అవ్వడం జరగలేదు. ఒకవేళ అప్రోచ్ అవ్వరు కూడా అనుకున్నా, ఒకవేళ అప్రోచ్ అయితే ఎంత పర్సెంటేజ్ ఉంటుందో చెప్తున్నా. ఒకటి కావ్యని ఇప్పుడు వచ్చి అప్రోచ్ అవ్వలేదు. ఒకవేళ అయితే ఈమె రావడానికి ఛాన్స్ ఉంది. కావ్య మీకు ఆల్రెడీ లాస్ట్ సీజన్ నిఖిల్తో పాటు కావ్య నేమ్ కూడా చాలా గట్టిగా వినబడింది. నెక్స్ట్ తేజస్విని గౌడ, అమర్వాల్ వైఫ్ అంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఓకే, తేజస్విని గౌడ గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సీరియల్ యాక్ట్రెస్. ఈమె లాస్ట్ టైం రాలేదు, లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చారు. ఈసారి కూడా రారు, ఎందుకంటే ఆమెకి తమిళ సీరియల్స్ ఉన్నాయి. బట్ ఇంకొక ప్యారల్గా ఒకటి నడుస్తుంది, ఏంటి తమిళ సీరియల్ ఏముంది, దానికి మనము మనీ ఇచ్చేసి కూడా మనం మధ్యలో వచ్చేయచ్చు కదా అంటున్నారు. బట్ ఆమె అంత రిస్క్ తీసుకొని అనిపిస్తుంది. ఎందుకో ఈ సీజన్ రారు, మోస్ట్లీ నెక్స్ట్ సీజన్ రావడానికి ఛాన్స్ ఉంది అని నా ఫీలింగ్. ఈమెను కూడా అప్రోచ్ అవ్వలేదు, అప్రోచ్ అయినా కూడా రారు మోస్ట్లీ. నెక్స్ట్ బంచిక్ బబ్లు 50-50, ఎందుకంటే కమీడియన్ కేటగిరీ నుంచి ఆల్రెడీ ఇమాన్యుల్ 99.99% కన్ఫర్మ్. ఇంకొక పర్సన్ తీసుకుంటారా లేదనేది క్వశ్చన్ మార్క్. ఈయన ఇంకా అప్రోచ్ అవ్వలేదు. అప్రోచ్ అయిన ఓకే అంటే ఈయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా రావచ్చు, ఆర్ 2 కమీడియన్స్ కిందైనా రావచ్చు. ఈ ఛాన్స్ ఉన్నాయి, అది మ్యాటర్. సో ఇది వీళ్ళ పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నవి. నెక్స్ట్ దీపిక బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్. ఆ సీరియల్ ఇంకా అవ్వలేదు, ఆమెను కూడా అప్రోచ్ అవ్వలేదు. ఒకవేళ ఆమెను అప్రోచ్ అయితే ఆమె రావడానికి కూడా హై ఛాన్స్ ఉంది. బట్ అప్రోచ్ అవ్వలేదు కాబట్టి ఇందాక ఫస్ట్ డ్రాఫ్ట్లో ఆ 7 పేర్లు ఈ పేర్లు మిక్స్ చేయలేదు. ఇది లిస్ట్. నెక్స్ట్ కామన్ మ్యాన్ కేటగిరీ గురించి నేను వీడియో ఎందుకు చేయలేదు అంటే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు బిగ్ బాస్ మేనేజ్మెంట్లో కామన్ మ్యాన్ అనే పదానికి వాళ్ళ డిక్షనరీలో మీనింగ్ వేరు, నా కామన్ మ్యాన్ డిక్షనరీ వేరు. వాళ్ళు కామన్ మ్యాన్ అంటారు, కామన్ మ్యాన్ కేటగిరీ అంటారు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి వాళ్ళ స్టేట్మెంట్స్. నేను వీడియో చేసి అనవసరంగా నేను నెగిటివ్ అవడం తప్ప బిగ్ బాస్ వాళ్ళ ముందు, మేనేజ్మెంట్ ముందు పెద్ద ఫరక్ ఏం లేదు పడదు అక్కడ వీడియో చేయడం వల్ల. బట్ నేను ఒకటే చెప్తా, బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు, బిగ్ బాస్ టీం వాళ్ళు నన్ను ప్రూవ్ మీ రాంగ్ అనే చెప్తా. ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ ప్రూవ్ మీ రాంగ్. లైక్ కామన్ మ్యాన్ అంటే నిజంగా కామన్ మ్యాన్నే తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఒకవేళ ఆ పర్సన్కి ఎటువంటి సోషల్ మీడియాలో కూడా ఛానల్స్ లేకుండా, యూట్యూబ్ ఛానల్ లేకుండా, ఇన్స్టాగ్రామ్ రావకుండా, ఏ పొలిటికల్ బ్యాకప్, ఏ ఫినాన్షియల్ బ్యాకప్, ఏ వెనక బ్యాకప్ లేకుండా ఉన్న వాళ్ళు మీరు తీసుకుంటే ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బట్ అది అలా జరగదని నాకు గట్ ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ 8 సీజన్స్లో చూసాను, ఎప్పుడెప్పుడైనా కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకున్న వాళ్ళు ఆ కేటగిరీ వాళ్ళు కాదు. సో బట్ ఈసారి ఇది ఎందుకు చేశారు అని నా ఫీలింగ్ ఏంటంటే, గత 3 సీజన్స్లో 6, 7, 8లో 2 సీజన్లు డిజాస్టర్. బిగ్ బాస్ అనే షోకి చాలా రెప్యుటేషన్ ఉండేది, ముందు రాను పడిపోతూ వస్తుంది. దాంతోపాటు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషను, ఇల్లీగల్ లోన్ యాప్ల ప్రమోషను, ఈ క్లినిక్ పంచాయతీ వల్ల బిగ్ బాస్కి ఫేమ్కి చాలా డెంట్ పడింది. సో ఆ క్యూరియాసిటీ, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ బిల్డ్ చేయాలంటే ఒక నెల ముందు నుంచి ఏదో ఒకటి ట్రిగ్గర్ చేయాలి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బేసిక్గా జూలైలో రావాల్సిన లోగో ప్రోమో జూన్లో రావడానికి కారణం ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని ట్రిగ్గర్ చేయడానికి. సీజన్ 7లో కూడా వాళ్ళు అదే చేశారు, 6 డిజాస్టర్ అయిన తర్వాత. బట్ లాస్ట్ 3 సీజన్లో 2 డిజాస్టర్లు అయ్యాయి కాబట్టి ఈ కామన్ మ్యాన్ కేటగిరీ అనే ఒక జిమ్మికి తెచ్చి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేయడం ట్రై చేశారు. బట్ నా కంక్లూజన్ ఏంటంటే, వీళ్ళంతా చేసి షోకి ఒక బజ్ తేయడం కోసమే కానీ నిజంగా కామన్ మ్యాన్ తెస్తారంటే రారు కదా, వాళ్ళు తీసుకోరనే నాకు అనిపిస్తుంది. ఒకవేళ తీసుకుంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అప్లై చేసిన వాళ్ళు నేను డిసప్పాయింట్ చేయను, బట్ నా నోట్లో నుంచి వచ్చేస్తుంది ఇంకా నిజం. అది ఇంకా డీటెయిల్డ్గా మళ్ళీ ఆ టైంలో నేను వీడియో చేసాను కదా, మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతుంది కాబట్టి నేను చేయలేదు. కామన్ మ్యాన్ కేటగిరీ 8th వరకు డేట్ ఉందంటున్నారు కాబట్టి మీరు అప్లై చేసుకోండి. బట్
నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏమైంది వీడియోలు ఎందుకు డిలీట్ చేసావు? వీడియోలు అంటే దీని ముందు ఒక బ్యాక్ స్టోరీ దేవరకథ చెప్పాలి. పవన్ రాటాక్స్ అని మనకు ఒక ఛానల్ ఉంది. అందులో కొన్ని ఫేక్ క్లినిక్స్, ఫేక్ డాక్టర్స్ మీద మనం వీడియో చేయడం జరిగింది. వాళ్ళు మన మీద లీగల్ నోటీసులు, పోలీస్ కేసులు, కోర్టులో కేసులు వేయడం జరిగింది. దాని తర్వాత మనం కూడా లీగల్గానే అప్రోచ్ అవుతున్నాం, లీగల్గానే ఫైట్ చేస్తున్నాం. ఈ ప్రక్రియలో ఏమైందంటే వీడియోలు ఎగిరిపోయి, దానికి చాలా క్వశ్చన్ మార్క్ చాలామంది కాదు, కొంతమందికి, నన్ను డీటెయిల్డ్గా దగ్గర నుంచి ఫాలో అయిన వాళ్ళకి అందరికీ తెలుసు. కొంతమందికి అనుమానాలు ఏంటంటే నేనే వీడియోలు డిలీట్ చేసినా, నేనే మనీ తీసుకొని వీడియోలు డిలీట్ చేసినా, భయపడిపోయి వీడియోలు డిలీట్ చేసినా, అసలు నేను ఎందుకు వీడియో చేయట్లేదు, భయపడ్డానా, లేకపోతే అమ్ముడిపోయినా, కొన్ని చీప్ కామెంట్స్ వస్తాయి. దానికి నా రిప్లై ఏంటంటే, అమ్ముడిపోయేవాడిని అయితే లీగల్ నోటీస్ వచ్చినప్పుడే మూసుకొని 2-3 వీడియోలు డిలీట్ చేసి అమ్ముడిపోతాను, లేదా ఎంతో కొంత పైసలు తీసుకొని కొంతమంది ఉన్నారు అలా అమ్ముడిపోతాను. మనం అమ్ముడిపోయే బ్యాచ్ కాదు, ఎస్పెషల్లీ నేను అమ్ముడిపోయే బ్యాచ్ కాదు. ఆల్రెడీ మనకు ఒక లా ఉంది, కోర్టు ఉంది, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి కేసు కోర్టులో ఉంది, మాట్లాడకూడదు, వాళ్ళ పేర్లు కూడా మాట్లాడకూడదు, క్లినిక్ పేర్లు ఏమీ మాట్లాడకూడదు. నాకు ఇండైరెక్ట్గా వీడియోలు చేయడం నాకు చిరాకు. ఒకసారి చేద్దాం అని చెప్పి thumbnail కూడా ఇచ్చి, ఎందుకు చేస్తే గట్టిగా వాళ్ళ అప్రూవల్ వచ్చిన తర్వాత, కోర్టు అప్రూవల్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా పేర్లు చెప్పి మాట్లాడదాం, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట అని చెప్పి నేను చేయట్లేదు. అండ్ ఐ రెస్పెక్ట్ కోర్ట్ ఆర్డర్ అండ్ ఐ రెస్పెక్ట్ అవర్ లా. ఎప్పుడైతే వాళ్ళు అప్రూవల్ ఇస్తారో అప్పుడు నేను బలంగా అసలు ఏం జరిగింది మొత్తం ఈ ప్రాసెస్ అంతా డీటెయిల్గా, అందరి పేర్లు చాలా క్లియర్గా, ఎవరికి భయపడేది లేదు, అందరి పేర్లు చెప్తా. వాళ్ళంత పెద్దోళ్ళైనా కూడా వాళ్ళ పేర్లు అన్నీ చెప్తా. ఎవరెవరు వెన్నుపోట్లు పొడిచారు, ఎవరెవరు చీప్ పనులు చేశారు, ఎవరెవరు అమ్ముడిపోయారు, ఎవరెవరు బెదిరించారు, ఎవరెవరు నా నెంబర్లు తీసుకొని పోలీస్ స్టేషన్లో ఇచ్చారు, కోర్టుల్లో ఇచ్చారు, లీగల్ నోటీసులు ఇవ్వడానికి కారణమైన ఆ గొప్ప గొప్ప రివ్యూవర్లు అవనివ్వండి, ఆ గొప్ప గొప్ప సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అవనివ్వండి, ఓకే, అవన్నీ క్లియర్గా చెప్తా. బట్ వాళ్ళు కూడా కోర్టులో నుంచే చూసుకుంటున్నారు, మేము కోర్టులో నుంచి చూసుకున్నాం. సో నాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం నేను బయట మాట్లాడకూడదు వాళ్ళ పేర్లు. అండ్ వాళ్ళు యూట్యూబ్కి, మెటాకి వాళ్ళు కోర్టు తరపున వాళ్ళు ఆర్డర్ పంపించారు. సో యూట్యూబ్ అండ్ మెటా వాళ్ళు మా వీడియోలు, ఎస్పెషల్లీ వేరే వాళ్ళు ఎందుకు లేని నా వీడియోలు వాళ్ళు రిమూవ్ చేశారు, యూట్యూబ్ అండ్ మెటా వాళ్ళు. వన్స్ ఈ కేసు నడుస్తూ ఒక కంక్లూజన్ వచ్చేసిన తర్వాత మనది ఏది మిస్టేక్ లేదంటే అవి రివర్ట్ చేస్తారు, వీడియోస్ వచ్చేస్తాయి. వీడియోస్ నేను డిలీట్ చేయలేదు, ఎవరికి అమ్ముడిపోలేదు. కోర్టులో కేసు నడుస్తుంది. నెక్స్ట్ ఇంకో 3 to 4 weeks తర్వాత ఒక హీరింగ్ ఉంటుంది. అప్పుడు ఒక కాంక్రీట్ అనగానే ఒక సమ్ కంక్లూజన్ అయినా వస్తుంది, అప్పుడు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే నేను భయపడేది ఏం లేదు. పిఎస్కి వెళ్ళాను, నా రిప్రజెంటేషన్ నేను ఇచ్చాను, చాలా నీట్గా జరిగింది. నా ప్రూఫ్లు నేను సబ్మిట్ చేశాను. నా ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేను ఎందుకు ఈ వీడియోలు చేశాను అవన్నీ క్లియర్గా డీటెయిల్గా చెప్పాను. అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ మానిటర్డ్ అండర్ కోర్ట్. అంత లీగల్గానే వెళ్తుంది. సో అందుకు నేను వీడియోలు చేయట్లేదు, అందుకు వీడియోలు రిమూవ్ అయ్యాయి, నేను చేయలేదు, అది మ్యాటరు. ఇప్పుడు దీని మీద నేను సింపతి కార్డులు యూజ్ చేసి బోల్డ్ చేయొచ్చు. సింపతి కార్డులు యూజ్ చేసేవాడిగా యూజ్ చేస్తే ఎప్పుడో చేసేవాడిని మాకున్న దరిద్రాలకి. యాజ్ ఆఫ్ నౌ కూడా ఏం సిచ్యువేషన్ ఏం బాగాలేదు. ఇప్పుడు ఈ వీడియో తర్వాత నేను వెళ్ళాలి హాస్పిటల్కి. మా మదర్ అడ్మిట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ 2 days అయ్యి. ఇంట్లో కూడా బాబుకు బాగాలేదు, మా వైఫ్కి బాగాలేదు. బట్ ఎందుకు వీడియో చేస్తున్నానంటే కొంచెం అట్లీస్ట్ కొంతమంది ఆ క్వశ్చన్ మార్క్ అలా బిల్డ్ అవుతుంది మళ్ళీ వేరేగా అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఒక అకౌంటబిలిటీ ఉంది కాబట్టి దా రీజన్ చెప్తాను అంతే. ఇది సుత్తులా చాలామందికి మై రివ్యూస్ వ్యూవర్స్ కనిపిస్తుంది. కైండ్లీ ఇగ్నోర్. ఒకవేళ లాస్ట్ ఇక్కడ వరకు మీకు డిస్కనెక్ట్ అయితే కైండ్లీ ఇక్కడ నుంచి స్కిప్ చేసేయచ్చు. ఓవరాల్గా జరిగింది అది ఇంకా సెపరేట్గా నేను వేరే వీడియోలో చేస్తా వన్స్ అప్రూవల్ వస్తే. బిగ్ బాస్ది అయితే ఇది నెక్స్ట్ 1 week నుంచి అప్డేట్స్ వస్తాయి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ పేస్లో జరుగుద్ది. అండ్ కామనర్స్ని కూడా అదేదో చేశారు కదా, ఆ level 4 అయిపోయాక level 5 అగ్ని పరీక్ష ఇది అన్నారు కదా, దాన్ని కూడా మనం రివ్యూ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి నచ్చిన మనుషులే తీసుకుంటారు, బట్ ఆ ప్రాసెస్ని మనం రివ్యూ చేద్దాం. ఆగస్టులో అంతా ఆ పంచాయతీ ఉంటుంది. September 7th 99.99% బిగ్ బాస్ సీజన్ 8 ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. మా టీవీలోని, జియో హాట్స్టార్లోని 9:30 PM. అది మ్యాటరు. నాగార్జున గారు హోస్ట్, బజ్ హోస్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అయిన వెంటనే చెప్తా. ఇది మ్యాటర్. ఐ హోప్ త్వరగానే లాగిన్సాను అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతా. సభకు నమస్కారం, ధన్యవాదాలు.